ఎంత మాట అన్నావా? 10 ఎప్పుడన్నా లేచాను నేను. అది కాదండి, కాఫీ అంటే జనరల్ ఆప్షన్స్ ఇవ్వాలి కదా. మీ చెల్లె మీ చెల్లి లేవాలంటే 9 అవ్వాలి. 9 లోపల ఎటు బస్సులో లేవాలి మీ చెల్లి. బావేమో బాగా అర్థం చేసుకుంటాను నన్ను. అర్థం చేసుకోకపోయినా వదలవుగా, నువ్వు అర్థం చేసుకునే వరకు. ఇది అయిపోయిందా బాబు? హలో, లేగమ్మా, లేగు లేగు లేగు. ఏంటి ఇప్పుడే లేపుతున్నానండి, ఏమైంది? 5 అయిపోయింది. అన్నయ్య ఉన్నారు కదా, మళ్ళీ నువ్వు ఎవరో లేకపోతే అక్కడ కాపీలకి టిఫిన్కి లేట్ అయిపోద్ది అన్నయ్యకి. వెళ్ళి చూసుకో. లేగు లేగు. నువ్వు వెళ్ళొచ్చుగా, మీ అన్నయ్యకి టిఫిన్లు కాఫీలు పెడతాక నన్ను ఎందుకు లేపుతున్నావు బాబు పొద్దున? ఎంత మాట అన్నావా? 10 ఎప్పుడన్నా లేచాను నేను. సో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. ఇప్పుడు పద్ధతి ఫాలో అవుతాను. 10 లోపు లేగుతాయి బాబు, నాకు తలకాయ పొడి వచ్చేది నిద్రగాని. లేకపోతే ఇంకా రోజంతా నాకు పిచ్చి లేచిపోద్ది. ఇంకా అది అవసరం బాబు నీకు? వెళ్ళి పని చూసుకో. అరే ఏంట్రా ఇది? వెళ్తాను. ఏంటి ఇప్పుడు ఏం చేయాలి? వెళ్ళి ఆ కాపీలోనే నా అన్నయ్య టిఫిన్లు కూడా రెడీ చేయి. 4 రకాల టిఫిన్లు అయినా ఉండాలి, లేకపోతే మాట వచ్చేది. అన్నయ్య పీలైపోతాడు. వెళ్ళు. నీకు చేసి మీ అన్నయ్యకి చేసి ఏంట్రా బాబు నన్ను ఇలా సాగు కొడుతున్నారు? పుణ్యం వస్తుంది పెళ్ళానికైనా. పెళ్ళాం తరుపులకి ఇలా చేసావనుకో బాగా పుణ్యం వస్తుంది నీకు. వెళ్ళిపోమంటే ఓ సర్దుకుని వెళ్ళిపోవడం కాదు, మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత ఓ సౌండ్లు చేసే అర్థమవుతుందా? సౌండ్లు చేసేవి నాకు నిద్ర ఎట్టదు అసలు. అని సైలెంట్గా గిన్నె కడుగుతున్నావు అనుకో, వాటర్లో సౌండ్ కూడా వినపడకూడదు. అలాగా వెళ్తా డోర్ వేసి వెళ్ళు. ఇంకా మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా నడిస్తే కాలు సౌండ్ కూడా నీకు మేలుకు వచ్చేస్తుంది అంటావు అప్పుడు. అందుకే కార్పెట్ వేయించాను మరి, లేకపోతే చెక్క అంతా సౌండ్ చేసేస్తున్నావు నువ్వు. వెళ్ళు. నీకు అలా సాగుతుంది బాబు, సాగు కొడుతున్నావు పొద్దున్న లేపి. అమ్మా, పొద్దున్నే లేవటం ఎంత కష్టం అంటే. సర్లే లేపింది కానీ చక్కగా ఐపీఎల్ వస్తుంది, ఐపీఎల్ చూద్దాం. ఈయన ఇప్పుడు ఎప్పుడే లేచానా? రాత్రి లేట్గా పడుకున్నాడుగా, కొంచెం లేట్గా లేస్తాడులే. 1 గంట ఐపీఎల్ అన్న చూద్దాం. ఏంటివా అప్పుడే లేచి మ్యాచ్ చూస్తున్నావా? అన్న చెల్లెళ్ళు ఇద్దరు నన్ను క్రికెట్ కూడా చూడనివ్వరా బాబు. బావా ఏంటి తొందరగా లేస్తారు? అమెరికాలో నిద్ర పట్టట్లేదు బా. ఐపీఎల్ బాగుంది, రండి బాబు కూర్చోండి. కేకేఆర్ ఎస్ఆర్హెచ్ కేకేఆర్ ఇద్దరు మ్యాచ్ సూపర్ గా ఉంది. చూద్దాం ప్రశాంతంగా, ఏమీ కదలకుండా మొత్తం మ్యాచ్ అంతా చూద్దాం. ఏమంటారు? నేను ప్రశాంతంగా చూస్తాను. ముందు కాఫీ టిఫిన్ అరేంజ్మెంట్లు చూడు బావ. నువ్వు మీ చెల్లికి మీకు పెద్ద తేడా లేదండి. కొంచెం బావా వచ్చిన వాళ్ళకి మర్యాదలు చేయవా? చేద్దాం. ఏంటి ఇప్పుడు కాఫీ తాగుతారా? ఏంటి బా, మా చెల్లి నేర్పలేదా? ఓన్లీ కాఫీ ఒకటి అడుగుతారా గెస్ట్లకి? అది కాదండి, కాఫీ అంటే జనరల్ ఆప్షన్స్ ఇవ్వాలి కదా. అన్ని చెప్పండి, క్యాంటీన్లో ఉన్నాయని చెప్పండి. ఏంటి ఇప్పుడు ఇంతకీ మీకు కాఫీ కావాలా, టీ కావాలా, హార్లిక్స్ కావాలా, బూస్ట్ కావాలా, లేకపోతే ఇంకేమన్నా కావాలా? ఫస్ట్ కాఫీ చూడు. పొద్దున కాఫీ, ఫస్ట్ కాఫీ, తర్వాత నెక్స్ట్ ఏంటన్నది ప్లాన్ చేద్దాం. బావా ఇగో కాఫీ. ఓకే బా. ఏంటి మా చెల్లి వేసిందా? మీ చెల్లి లేవాలంటే 9 అవ్వాలి. 9 లోపల ఎటు బస్సులో లేవాలి మీ చెల్లి. అదేంటి బా, మరి 9 లేపేస్తున్నావా? 10 లోపు మా ఇంట వంట లేదు. మేము ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాం, ఇన్ని కష్టాలు పెట్టేస్తే ఎలాగా? 3 hours later. అమ్మయ్యా, ఆయన కాఫీ పనులు అయిపోయినాయి, ప్రశాంతంగా కూర్చోవచ్చు. కొంచెంసేపు ఐపీఎల్ చూద్దాం. ఇంకప్పుడు ఇప్పుడు ఆయన ఆపాడు, ఇప్పుడు నుండి ఇది మొదలెట్టిద్ది. ఏంటి అలా కంగాడిపోతున్నావు? నడు కూర్చుందాం. అబ్బాయ్యా వాలెట్ నిద్ర బాగా పట్టేసింది అమ్మాయి. అంటే మధ్యలో లేసామనుకోసారి ఇంకెక్కువ పట్టేస్తుంది నిద్ర. మధ్యలో లేచింది నువ్వు 2 నిమిషాలే. కాఫీ ఇచ్చాడు బా, కాఫీ ఇచ్చాడు కానీ కాఫీ ఇవ్వడం ఏంటి? ఆల్రెడీ 9-10 అయిపోతుంది. టిఫిన్లు అయ్యి ఇందాక కాఫీ కప్పు పట్టు కూర్చున్నావేంటి ఇంకానే? ఇప్పుడు దగ్గర కాఫీ కప్పు చేయడం ఉందంటే అర్థం అవుతుంది. అంటే నువ్వు బ్రేక్ఫాస్ట్ ఏం తేలేదనమాట. అసలు బాగా వచ్చాడు రాక అందుకే మన ఇంటికి ఎవరు రావట్లేదు. పద్ధతులు తెలియవు మనకి. కాఫీ టీలు తర్వాత మనకి బ్రేక్ఫాస్ట్. కూర్చోబెట్టి కాఫీ కప్పు చేసుకోలేదు. ఏంటి బాగా పిలిస్తే అయిపోదు. 4 రకాలు పెట్టాలి పాపం. డాలాస్ అమ్మ ఎదుక్కుంటా వచ్చారు కదా పాపం. 4 రకాలు పొంగిలి పూరీలు తిన్నాము, ఏగేకి దోశలు తిన్నామని ఎంత ఆరాటంగా వచ్చుంటాడా మనిషి. అలా కూర్చోబెట్టావు. 8 గంటల నుంచి 3 గంటల నుంచి కూర్చోబెట్టారు రుత్తి కాఫీ ఇచ్చి. అవ్వ ఎవరన్నా చూస్తే ఇంకేమన్నా అనుకుంటారు అసలు.
అంత ప్రేమ దానికి పొద్దునే లేవచ్చుగా. నీకు అప్పు చెప్పింది ఎందుకు 5 లేకపోయినా అందుకే 9 కనీసం 4-5 రకాలు ఉండేస్తావని చెప్పి నువ్వేమో ఐపీఎల్ అసలు ఐపీఎల్ ఎవరు కనిపెట్టారో కానీ మహానుభావులు ఐపీఎల్ వచ్చిన దగ్గర నుంచి మనకి ఇంకేమీ తెలియదు. పిల్లలకి మొట్ట ఉండాలని తెలియదు, పిల్లలకి స్కూల్ రెడీ చేయాలని తెలియదు. ఐపీఎల్ ఉంటే చాలు మనకి ఇంకేం అక్కర్లేదు. అస్సలు ఏ మాత్రం ఇది లేదమ్మో. మంచికో ఎలా చేసుకొస్తున్నాను కానీ అయినా మా అత్తగారు ఏమి నేర్పకుండా పెళ్లి చేసి పంపేసింది ఆవిడ. ఇంజనీర్ కాబట్టి ఏదో పడుతున్నాను ఇంకోటి. లేదులేమ్మా, నేనే వద్దన్నానులే. ఎప్పుడు ఆయన సరిగ్గా ఆపే టైంకి అగరత్తులు వెలిగించినట్టు వీడు అమ్మ అంటావు, నువ్వేమో అన్నయ్య అంటావు. ఆయనేమో రెడ్ క్లాస్ చూసిన అమ్మతో రెచ్చిపోవడం. బాబు గారు ఇప్పుడు కామని కూర్చున్నారుగా, ఒక 10 నిమిషాలు ముందు చెబితే కొంచెం అది ఓవరంగా తగ్గించేది. బావా, మా చెల్లి ఫ్లో హ్యాపీ ధైర్యం నాకు కూడా లేదు బావా. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. అంటే కదా అన్ని అర్థం చేసుకుంటాడు. నాకు కొంచెం లేట్ గా అర్థం. నువ్వేం మధ్యలో ఆపి అది కాదే మీ అన్నయ్య డైట్ అని చెప్పొచ్చు కదా. నోరు మెదప కూడా రాదు. ఇంక నేను మాట్లాడుతుంది నేనే వాక్కోను పక్కన, నువ్వు మాత్రం మాట్లాడవు ఇంకా అసలు మాట్లాడు. నువ్వు ఆపవే బాబు, నీకు దన్ను నీ బాబుకి. ఇప్పుడు మీ అన్నకి మరి ఫుడ్ ఏం కావాలో చెబితే దాన్ని బట్టి నేను బయటికి వెళ్ళి లంచ్ అరేంజ్మెంట్ చూడలే బావా. బ్రేక్ఫాస్ట్ లోకి మ్యాచ్ అయిపోద్ది కదా మనకి. నేను మ్యాచ్ చూస్తుంటాను చెల్లితోటి. నువ్వు లంచ్ ఏంటి మరి డల్లా స్పెషల్స్ ఏంటో చూడు మరి. ఆ పని చెయ్యి. ఇంకెలాగ ఇంట్లో ఉండొద్దులే, ఇవాళ నీకు రెస్ట్. నువ్వు కంగారు అనిపోకు. నువ్వు నీతో పంట చేసుకోవాలి. నేనైతే ఇంకో పని చేస్తాను, చికెన్ బిర్యానీ మటన్ కర్రీ పట్టుకొని చేస్తాను. సూపర్ తినేద్దాం. లేదు బా, సీ ఫుడ్ ఉండాల్సిందే బా. మేము గోదావరిలో మాకు రొయ్య, చేప, పీత ఉండాల్సిందే. మినిమం 4 రకాలు ఉండాలి కాబట్టి బాగా క్లోజ్ చుట్టాలి కాబట్టి 5-6 రకాలు. కాకపోతే నీకు లిస్ట్ వెళ్ళిపోతే ఇప్పుడు మా పద్ధతి ప్రకారం మేము చెప్తాం. అలాగే అయితే నీ చికెన్, మటన్, పీతలు ఈ మధ్య మిక్స్ బిర్యానీ అని అదిపోతుంది ఇక్కడ డామేజ్ లోని. మొత్తం పీత, రొయ్యి, మటన్, చికెన్, ఎగ్ కలిపేసి మిక్స్ బిర్యానీ అంటున్నారు. అదిరిపోతుంది. అవి మాత్రం 4 కట్టరా, రాత్రికి కూడా ఉంటాయి, మళ్ళీ తింటారు. సర్లే పెట్టుకొస్తాను కదా బాబా. మీరిద్దరు ప్రశాంతంగా టీవీ చూడండి. నవ్వుతాయి బాధగా ఎంత ఏంటి బాగా వచ్చాడని ప్రేమగా పెట్టడం లేదు, నీరసంగా శుభ్రంగా తిని పెడతాం. దాంతో పాటు థమ్స్అప్ అది పట్టరా. థమ్స్అప్ లేకుండా తాగం మేము. పాన్ కూడా పట్టరు. డాలస్ లో పాన్ ఫేమస్. మిగతా పానా ఏం పాన్ దగ్గర 4 రకాలు. అవి మళ్ళీ ఒకే రకం పట్టరా. అన్ని చెప్పాలి. 4 రకాలు ఎట్టరా వేయన్నారు. ఏది నచ్చితే తింటాడు అన్నయ్య. అమ్మాయి వెళ్ళాడు, నేను కొత్త మెల్లిగానే. ఇంకేంటనే విషయాలు? ఏముంది, ఇంట్లోనే కూర్చోబెడతా, అమెరికా ప్రకృతి అని చూపెడతావా? తరాలు బయటకు వెళ్దాం సరదాగా. అయితే నేను రావడానికి టైం పడుతుంది కదా. వాతావరణం చల్లగా ఉంది వాళ్ళ. ఏంటమ్మా ఇది, ఏదో కప్పు కొట్టినట్టున్నా? ఇది అదే ఇక్కడ అమెరికాలోని మనకి బౌలింగ్ అంటారనమాట. ఇలా బాల్స్ ఇలా ఎత్తని అన్ని వరుసగా ఇలా పెట్టుంటాయి. టపేలు మంది తగిలి మొత్తం అన్ని పడిపోయినాయి అనమాట. నేనే ఫస్ట్ వచ్చాను. చిన్నప్పుడు అదేంటది బచ్చాలు ఆట ఆడిదానివి, ఆ అలవాట్లతోటి కొట్టావా? పోన్లే, చింత పిక్కలాట ఆడితే ఇలాంటి ప్రైజులు కొట్టేవా అంటున్నారు మా అన్నయ్య. శంకరాభరణం కథ చెప్తే అడవిలో అర్థం చేసుకున్నారు. 2 హిట్టేగా. అలాగే అర్థమైందండి మీకు. అక్కడ ఎట్టండి అన్నయ్య. సరే పోన్లే, చూద్దాం ఏమున్నాయి ఇక్కడ. ఇదేనే మొత్తం కమ్యూనిటీ అంతానే. ఇలాగ మనకి ఎదురు బొదురు ఉంటాయన్నమాట ఇల్లు. అలాగ మొత్తం వరుస ఉంటది. ఇలాగ ఎదురుగా ఇంకో వరుస ఉంటది అనమాట. బాగుంది. తెలుగు వాళ్ళు ఉంటారా? తెలుగు వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అదేమో నార్త్ ఫేసింగ్, ఇదేమో సౌత్ ఫేస్ అనమాట. ఇంకా నార్త్ ఫేస్ అంటే మన వాళ్ళకి ఇక్కడ ఇంకా పిచ్చి అనమాట. ఇంకా నార్త్ ఫేస్ దొరికిందంటే దానికి ఎన్ని $1000 ఎక్స్ట్రా అయినా పెట్టుకునేస్తారు. ఇంకా వాళ్ళందరూ తెలుగు వాళ్ళు నార్త్ ఫేస్ మొత్తం అని. మనదేమో సౌత్ ఫేస్. అంటే కొంత తక్కువకి ఇస్తానన్నాడు సౌత్ ఫేస్ కదా అని చెప్పి. మనం అసలే పొదుపు బ్యాచ్ కదా, పిసినారి బ్యాచ్. సరిలే ఇలా వేసేద్దామని చెప్పి మొత్తానికి లోపలాడేహం ఇలాగే. పప్పులు ఉప్పులు ఒకరికొకరు ఇచ్చుకుంటారా? అయ్యో దానికేం లోటు. కొంత టమాటా, కొంత చింతపండు లేకపోయినా, కరివేపాకు లేకపోయినా పరిగెత్తి వెళ్ళిపోవడమే రోడ్డు దాటేసి. ఇంకా బాగా సరదాగా ఉంటారు ఇక్కడ. డాలస్ లో వచ్చే కదా అదే. ఇంకా అందరూ చుట్టుపక్కలే ఉంటారు. సరదాగా వెళ్ళి ఏది కలతో తెచ్చేసుకోవచ్చు. ఇంక శుక్రవారం వచ్చిందంటే ఇంకొకళ్ళ ఇంటికి ఒకళ్ళు వండేసుకోవడాలు, తిరిగేయడాలు, ఇంకా మంచి అడవుడిగా ఉంటది ఇక్కడ అంతా. ఇంకా మొత్తానికి నీకు పుట్టింట్లో ఉన్నట్టే ఉంది అయితే. ఇంకా అంతా బానే ఉంటది. బావేమో బాగా అర్థం చేసుకుంటాను నన్ను. బావేమో బాగా అర్థం చేసుకుంటాను నన్ను. తీసి తడికి పెట్టరా. అర్థం చేసుకోపోయినా వదలవుగా, నువ్వు అర్థం చేసుకునే వరకు కరెక్ట్. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. బాగానే కంట్రోల్లో పెట్టావు కదా, ఇంకంతా బాగానే ఉంది, నీకేం గొడవ లేదు అయితే. అబ్బే అసలు లేదు. ఇంకా మనం ఎంత అంటే అంతే. ఇంకా మడత పెట్టేసి బాగున్నాయి. మడత ఎట్టేయడం అంటే మరి ఇప్పుడు అందరికి ఈజీ అయిపోయింది. దుప్పటి ఎలా మాట్లాడుతున్నావు, మొగుండు కూడా అలా మడత ఎట్టేయడమే. అదో పద్ధతి ఇక్కడ. మడతట్టపోతే మన మాట వినరు. ఉండు, తెల్లపిల్లడు ఏదో ముద్దుగా ఉన్నాడు అనయ్య. అయ్య బాబోయ్,
యూ సో నైస్ క్యూట్ బై బై. అయ్య బాబోయ్, అది జస్ట్ అలా క్యూట్ అని ఇక్కడ నుంచి చెప్పాలంతే. ఆ తెల్ల పిల్లల దగ్గరికి కానీ వెళ్ళి బుగ్గలు గిల్లేవనుకో మన నట్టుకెళ్ళి లోపల ఆడేస్తారు. ఇక్కడ జస్ట్ చూడడమే, వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళకూడదు, అన్నిటికీ పర్మిషన్ ఉండాలి. అంటే చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకి కూడా అదే రూలా? అన్నయ్య ఎందుకు వచ్చింది? అయ్య బాబు, ఇక్కడ చిన్నోళ్ళే పెద్దోళ్ళైనా ఏదైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి. A few moments later. ఈయనంటే ఇంకా రావట్లేదు, బాగా లేట్ అయిపోయినట్టుంది. ఆల్మోస్ట్ గంటన్నర అయిపోతుంది. ఇక్కడ ఈది చివర కొట్టి కింద సేపు చేస్తున్నాడు ఏంటి ఈయన? రావట్లేదు. అదే ఎక్కడ నుంచి కనపడతాడేమో అని వచ్చాను కానీ ఎక్కడ ఎవరు కనపడట్లేదు. ఏంటంటారు ఇంకా రావట్లేదు? ఈ మధ్యన భావ పద్ధతి కొంచెం డౌట్ గానే ఉంది. నువ్వు మరీ తొక్కేస్తున్నట్టు, బయట ఏదో రిలాక్స్ అవుతున్నట్టు చూసుకో మరి. అదేంటి అన్నయ్య అలాగ ఎందుకు అనిపించింది నీకు? ఏమో మరి, ఎక్కువగా ఇంట్లోంచి బయటకు వెళ్ళడానికే ప్రిఫర్ చేస్తున్నాడు కదా మరి. అయ్య బాబోయ్, ఎందుకు అనిపిస్తుంది అన్నయ్య అలాగ నీకు? ఏమో టైట్ టీ షర్ట్లు వేస్తున్నాడు, సెంటు కొడుతున్నాడు. మనం ఏమో పండగకి పబ్బాలకి కొడతాం, సెంట్లు కొడుతున్నాడు, అంతా గ్లామర్ మెయింటైన్ చేస్తున్నాడు. బయటికి వెళ్ళి తొందరగా రావట్లేదు. అందుకే రావట్లేదు అంటారా? ఏమో మరి చూసుకోవాలి మరి. నువ్వు రానే వచ్చిన తర్వాత నాకు అర్థమైపోద్ది కదా. ఇవాళ అయిపోయింది నా చేతిలోని. మరి ఎక్కువ తొక్కకు, మరి ఎక్కువగా తొక్కితే మళ్ళీ ఇది అవుతుంది. మరి ఏం చేయమంటారు? నెమ్మదిగా లౌక్యంగా పెట్టు. సరే రానేవ్వండి. ఈ మధ్య పిల్లలందరికి ఒక ఐడియా ఇచ్చారు కదా, అది ఫాలో అయిపోతాను నేను అయితేని. ఏంటది? ఇంకేముంది, బ్లూ డ్రమ్. 4 కోట్లు కట్టడమే కాదు, దాంతో పాటు ఇంటి దగ్గర నుండి పెద్ద డ్రమ్ము కూడా అట్టుకొచ్చాను కదా, నీలం కలర్ డ్రమ్ము. అది ముందు పెట్టు. ఆ డ్రమ్ము ఎట్టగానే దెబ్బకి లైన్లో వచ్చేస్తాడు. ఇంకేం చెప్పక్కర్లేదు. మనం రానయ్యే చెప్తాను. పద ఇంట్లోకి నాడు. ఇప్పుడు అంటుంటే అర్థమవుతుంది నాకు, లేకపోతే ఈది చివర కొట్టది ఆ రెస్టారెంట్. 4 ప్యాకెట్లు ఎట్టడానికి ఇన్ని గంటలు చేసేసాడు. రానే వచ్చిన తర్వాత అయిపోయింది నా చేతిలోని. తీస్తున్నాడు డోరు. రా బాబు రా, రా బాబు రా. ఏమైంది? ఎక్కడుంది కొట్టు? మన రెస్టారెంట్ ఎక్కడ? 5 నిమిషాలా? అక్కడ చాలా టైం పట్టింది బాబు అది ఆర్డర్ చేయడానికి. ఎంత టైం పట్టేస్తుంది నీకు 4 ప్యాకెట్లు ఎట్టడానికి? ఈ మధ్య ఏమో ఏంటి రోజు సెంట్లు కొట్టేస్తున్నావు, నేను గమనించట్లేదు అనుకుంటున్నావా? టైట్ టైట్ సెట్లు, కొంచెం బాగా జిమ్కి బాగా పెంచావు, ఇక్కడ తగ్గించావు, బాగా రెడీ అవుతున్నట్టున్నావు. చూస్తున్నాను. కండ్లు షర్ట్లు అన్ని బాగా మారావు కదా. సెంట్లు ఎందుకు కొడుతున్నావు నువ్వు? నేను మొన్న చూసాను, ఏంటి సన్ స్క్రీన్ రాసేస్తున్నాడు, మాయిశ్చరైజర్ రాస్తున్నాడని, ఎక్కడో ఏదో చేసేస్తున్నావని నాకు బాగానే అర్థమవుతుంది ఇప్పుడు. ఇన్ని గంటలు ఆగు. ఇన్నాళ్ళు నువ్వు నన్ను ఎంత టార్చర్ చేసినా నన్ను ఎప్పుడు అనుమానపడేదానివి కాదు. ఇప్పుడు ఏంటి కొత్తగా ఇదేంటి నీకు? ఇప్పుడు ఇదేం జబ్బు బావా? ఏంటి ఏమన్నా మీరు చెప్పారేంటి? నాకేం తెలీదు బా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. నేను నమ్మను, నాకేదో డౌటే. లేకపోతే దీనికి ఇప్పుడు వరకు అనుమానం జబ్బు లేదు, ఇప్పుడు అనుమానం జబ్బు కూడా తీసుకొచ్చేసాడు ఆయన వచ్చి. నువ్వు వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలేయడం మానేసి నువ్వు మారితే బెటరు. నేను మాట వింటే నేను ఎప్పుడు అలాగే ఉన్నానే బాబు. ఏం కాదు, నువ్వు ఇలాంటివన్నీ చేస్తావు. నాకు అర్థమైపోయింది, నాకు బాగా అర్థమైంది. నువ్వు నిన్ను గంటలో అమ్మో బాగా బ్లూ షర్ట్ అందరూ ఫాలో అయ్యేది నేను ఫాలో అవుతాను. నీ సెట్కి తగ్గట్టు బ్లూ డ్రమ్ నేను రెడీ చేశాను. పద అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. రా, ఇంక నీకుంది రా. బ్లూ డ్రమ్ రెడీ చేశాను రా. సార్, we enjoyed a lot, sir.